హలో ఎవ్రీవన్, ఈరోజు డే 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో డే 3 ఈరోజు ఏం చూస్తామంటే డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్. ఈరోజు టాపిక్ ఇది. ఇందులో ఫస్ట్ మనం ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఫార్ములాస్ ఏంటంటే సింపుల్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకంటే లాప్లాస్ ఆఫ్ f of t. Laplace of f of t is equals to f of s. Then Laplace of t f of t is equals to minus 1 d by ds of Laplace of f of t. అలాగే ఇంకోటి లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -1 స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. అలాగే లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -1 క్యూబ్ డి క్యూబ్ బై డిఎస్ క్యూబ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? టీకి ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ -1 పవర్ 1 ఉంది. 2 ఉంటే 2 పడుతుంది, 3 ఉంటే 3 పడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? సో లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -1 పవర్ n డి పవర్ n బై ds పవర్ n లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకోటి చూద్దాం. సెకండ్ ఫార్ములా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. Then Laplace of f of t by t is equals to integration of s to infinity Laplace of f of t dt f of s ds f of t ds. అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసేది విత్ రెస్పెక్ట్ టు ఎస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్ అయింది. అదే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిఎస్ ఇంటూ డిఎస్. 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం కాబట్టి మనకి ఇక 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి 2 టైమ్స్ డిఎస్ రావాలి. మ్యాక్సిమం మీకు ఇంతవరకు అడుగుతాడు. నాకు తెలిసి మీకు ఇంకా ఎక్కువ అయితే ఎఫ్ ఆఫ్ టీ బై టీ క్యూబ్ s power infinity s to the infinity s to the infinity Laplace of f of t ds. ఇది మ్యాక్సిమం మీకు అడిగేది. వీటికి దీనికి మించి వెళ్ళరు. 3 ఇంటిగ్రేషన్ నుంచి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ నుంచి మీకు మ్యాక్సిమం వెళ్ళరు. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది?
ఇంటూ టీ ఉంది. ఇంటూ టీ అంటే డిఫరెన్షియేషన్ వచ్చింది. ఇక్కడ బై టీ ఉంది కాబట్టి మీకు ఇంటిగ్రేషన్ వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాన్ని బట్టి మీకు అర్థమైంది, అంతవరకు అర్థమైందో మీరే టెస్ట్ చేసుకోండి. బేసిక్ జంప్ చేద్దాం ఫస్ట్. ఎగ్జాంపుల్ 1, లాప్లాస్ ఆఫ్ టీ కాస్ 2t. ఇది మీకు ఎలా ఉంది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ dy ds cos 2t. అర్థమవుతుందా? -1 ఇంటూ dy ds ఆఫ్, ఫస్ట్ లాప్లాస్ కట్టాలి దీనికి లాప్లాస్ కట్టాక అప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పటికా మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ వచ్చింది. దీనికి లాప్లాస్ అంటే cos 2t s/s² + 4. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ కట్టాలి. -1 ఇంటూ s/s² + 4 అంటే మీరు u/v ఫార్ములా, u/v ఫార్ములా తెలుసుంటే చేసేయండి. s² + 4 to the whole square, s² + 4 into 1 minus s into 2s. అర్థమైందా? ఈ స్టెప్ ఎలా వచ్చిందో రాస్తా చూడండి. dy dx ఆఫ్ u/v అంటే v² v du minus u dv. ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? -1 ఆఫ్ s² + 4 minus 2s² by s² + 4 whole square. ఇప్పుడు మైనస్ లోపల మల్టిప్లై చేశాను. s² - 4 by s² + 4 whole square. ఇది దీని ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మోడల్కి వెళ్దాం. t² మోడల్కి ఓకే 3 మోడల్స్ చేద్దాం. మోడల్ 2 లాప్లాస్ ఆఫ్ t² e power -6t. ఇది ఎలా ఉంది? లాప్లాస్ ఆఫ్ t² f of t is equals to -1² d² by ds² లాప్లాస్ ఆఫ్ f of t. అంటే దీన్ని డబుల్ డెరివేటివ్ చేయాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. -1² d by ds² e power -6t. లాప్లాస్ ఇది స్క్వేర్ d by ds² 1/s + 6. ఫస్ట్ డిఫరెన్షియేషన్ దీనికి ఏంటి? 1/x కంటే -1/x² అంటే d by ds. ఇది నేను రాయట్లా, -1 whole square అంటే 1 కాబట్టి ఇంటూ -1/s + 6 whole square. ఇప్పుడు దీనికి ఏమైతే లాస్ట్కి దీనికి డిఫరెన్షియేషన్ అంటే 1/x అంటే 1/x² అంటే -2/x³ మైనస్ క్యాన్సిల్ అయ్యి 2/x³ వచ్చింది. అంటే 2/s + 6 whole cube. ఇది మీ ఆన్సర్.
ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3, మోడల్ 3, లాప్లాస్ ఆఫ్ టీ e పవర్ మైనస్ టీ sin t. దీన్ని ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా ఎందుకు డైరెక్ట్ రాసేద్దాం. టీ e పవర్ మైనస్ టీ sin t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డి బై డిఎస్. మైనస్ ఎందుకు రాసాను అర్థమైంది అనుకో. -1 to the power of 1 అంటే -7. లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ టీ sin t. ఫస్ట్ దీన్ని సాల్వింగ్ చేయండి. దాన్ని సాల్వింగ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ డి బై డిఎస్ లాప్లాస్ ఆఫ్ సైన్ అంటే ఎంత? 1/s² + 1 వేర్ s టెండ్స్ టు s + 1. అర్థమైంది ఎలా వచ్చిందో? e పవర్ t ఇంటూ f ఆఫ్ x అంటే f ఆఫ్ s మైనస్ ఏ. కానీ ఇక్కడ ఏ వచ్చేసి -1 కాబట్టి f ఆఫ్ s + a అయింది. సబ్స్టిట్యూట్ చేయండి. d బై డిఎస్ ఆఫ్ 1/s + 1 హోల్ స్క్వేర్ + 1. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ సాల్వింగ్ చేయండి. ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఫార్ములాకి వచ్చిందిగా, అప్పుడు u/v ఫార్ములా వేసేస్తే అయిపోయింది. s² + 1 + 2s + 1. ఇప్పుడు మైనస్ డి బై డిఎస్ ఆఫ్ 1/s² + 2s + 2. ఇప్పుడు దీన్ని మీరు u/v ఫార్ములా చేస్తే అయిపోయింది. s² + 2s + 2 ఇంటూ u అంటే కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 -1 ఇంటూ 2s + 2 డివైడెడ్ బై s² + 2s + 2. ఇది హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు 2 కామన్ తీస్తే -1 ఇంతకుముందు -2 s + 2/s² + 2s + 2 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇది మీ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 2లో n1 లాప్లాస్ ఆఫ్ 1 - e పవర్ 2t/t. ఇది ఎలా ఉంది మనకి? లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t/t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ s to infinity లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ds విత్ రెస్పెక్ట్ టు s. గుర్తుపెట్టుకోండి, s t కాదు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. s to infinity 1 - e పవర్ 2t ds. ఇప్పుడు దూరం మనకు. ఇప్పుడు లాప్లాస్ మనకి సపరేట్ అయింది. s to infinity లాప్లాస్ ఆఫ్ 1 - లాప్లాస్ ఆఫ్ e పవర్ 2t హోల్ ds. ఇంటిగ్రల్ s to infinity 1/s - 1/s - 2 ds. ఇది ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ 1/s అంటే లాగ్ s మైనస్ లాగ్ ఆఫ్ s - 2 ఇంటర్వెల్ స్టాండ్స్ ఫ్రమ్ s to infinity. log a minus log b అంటే log a/b. log s by s - 2 ఇంటిగ్రల్ ట్రాన్స్ ఫ్రమ్ s to infinity.
ఎస్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు అదే లాగ్ పెట్టేసాను అనుకో ఇన్ఫినిటీ బై మనకి ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి ఎస్ కామన్ తీద్దాం డినామినేటర్లో. ఎస్ బై 1 - 2/s ఇంటూ ఎస్ టు ఇన్ఫినిటీ. ఈ ఎస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చింది లాగ్ ఆఫ్ 1 - 1 - 2/s. ఎందుకంటే డినామినేటర్లో మనకి ఇన్ఫినిటీ పెడితే 0 అయిపోయింది. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0, ఇన్ఫినిటీ బై ఎనీథింగ్ అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాను వాల్యూస్. ఇదేమైంది log 1 మైనస్ log ఆఫ్ 1 / 1 - 2/s. సబ్స్టిట్యూట్ చేసాక వచ్చిన వాల్యూస్ ఈ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ చేసి ఇది చేయాలి అంతే. మనకి ఏమొచ్చింది log 1 అంటే 0 మైనస్ log s బై s - 2 అంటే మనకి log ఆఫ్ s - 2/s. ఇది ఆన్సర్ మీకు వచ్చేది. అర్థమైంది ఎలా వచ్చిందో. మైనస్ log a ఈజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ a పవర్ -2. ఇది లాగ్లో ఉండే ప్రాపర్టీ, లాగ్ ప్రాపర్టీ. ఇంకోటి చేద్దాం అంటే చేద్దాం. ఓకే చేద్దాం. ఇంకోటి ఈసారి డినామినేటర్లో t² తీసుకుందాం. t² ఉన్న ఎగ్జాంపుల్ లాప్లాస్ ఆఫ్ m2 లాప్లాస్ ఆఫ్ 1 - cos t by t². We know that Laplace of f of t by t² is equal to double integral s to infinity Laplace of f of t ds. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. s to infinity 1 - cos t ds. డబుల్ ఇంటిగ్రల్ కాబట్టి 2/3s వచ్చింది. మర్చిపోకండి. ఇప్పుడు నార్మల్ s to infinity ఫస్ట్ ఈజీ సాల్వింగ్ చేసేద్దాం. ఇది లాప్లాస్ ఈ సాల్వింగ్ చేద్దాం. ఈ టర్మ్ వరకు సాల్వింగ్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ వరకు సాల్వ్ చేద్దాం. లాప్లాస్ ఆఫ్ 1 - లాప్లాస్ ఆఫ్ cos t ds. లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటిది 1/s మైనస్ s బై s² ప్లస్ 1 ds. దీన్ని రాయొచ్చు log s మైనస్ 1/2 log ఆఫ్ s² ప్లస్ 1 s to infinity. అర్థమైందా మీకు ఎలా వచ్చింది? సో నెక్స్ట్ కంటిన్యూషన్ 1/2 2 log s minus log of s² plus 1 s tends to infinity. ఇక్కడ 1/2 కామన్ తీసాం. అది 1/2 log of s² by s² plus 1 and where interval comes from s to infinity. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశాక మీకు s² కామన్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. 1/∞. సేమ్ ఇందాక నాకు ఇది రివర్స్ అయింది, ఇది కిందకి వచ్చింది అంతే.
ముందు ప్రాబ్లం చేసాం కదా ఇలా వచ్చింది, రివర్స్ అయింది అంతే. ఇప్పుడు మనం ఇంకో ఇంటిగ్రల్ చేయాలి, దీనికి ఇంకో ఇంటిగ్రల్ చేయాలి. దీనికి ఇంకో ఇంటిగ్రల్ చేయాలి, గుర్తుంది కదా, ఇందాక ఒకటే ఇంటిగ్రల్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ టైం డెరివేటివ్ జరుగుతుందిగా. ఇంటిగ్రల్ s to infinity 1/2 log of s square plus 1 by s square ds. ఇప్పుడు నేను 1/2 బయటికి వస్తున్నాను, s to infinity log of s square plus 1 by s square ds. బై ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ గుర్తుంది కదా, integration by parts integral u dv minus equals to uv minus integral v du. ఇక్కడ మనకి u అంటే log of s square plus 1 by s square, దీన్ని మనం log of s square plus 1 minus 2 log s రాసుకోవచ్చుగా. du చేసేస్తుంది 1 by s square plus 1 by 2s minus 2 by s ds is equals to, దీన్ని ఇంకా సాల్వ్ 2s square minus 2s square minus 2 by s into s square plus 1 ds. దీన్ని ఫైనల్గా వచ్చేది 2 by s into s square plus 1 ds. ఇది మనకి వచ్చేది. ఇప్పుడు v చూద్దాం, dv ఈక్వల్స్ టు ds, v ఈక్వల్స్ టు s అంతే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇప్పుడు అందులో అప్లై చేద్దాం. Integral u dv is equals to 1/2 integral s to infinity log of s square plus 1 by s square ds. 1/2 integral s to infinity s log s square plus 1 by s square. దీన్ని ఇంటిగ్రేషన్ చేసేద్దాం. చేసాక ఏమొచ్చిందో కనుక్కొని ఇదంతా ఆల్రెడీ చేస్తాం కదా. s log s square plus 1 by s square equal s to infinity minus, దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. s into minus 2 by s into s square plus 1 ds. ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1/2 s log s square plus 1 into s square. దీని ఇంటిగ్రేషన్ పెట్టేస్తే రివర్స్ అవుతుంది తెలుసు. రివర్స్ అవుతుంది plus 1 minus 2 plus 2 into minus plus l plus 2 into s to infinity. s కూడా క్యాన్సిల్ అవుతుందా, s into s square plus 1 ds. 1/2 into s log s square by s square plus 1
plus 2 into s minus 2 infinity 1 by s square plus 1 ds. Hmm. One by 2 into s into s log s square plus 1 plus 2 into దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే tan inverse s అవుతుంది s to infinity 1 by 2 s log s square by s square plus 1 plus 2 tan infinity అంటే pi by 2 minus tan inverse of s. అర్థమైందా? tan inverse of infinity అంటే pi by 2. ఎందుకంటే tan అంటే మనకి నాట్ డిఫైన్ కాబట్టి ఆ tan అటుపక్కకి tan inverse అయ్యి tan inverse నాట్ డిఫైన్ అంటే pi by 2 అని వచ్చింది. ఇప్పుడు 1 by 2 s log s by s square by s square plus 1 plus 2 pi by 2 minus tan inverse అంటే cot inverse of s. ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, అది కొంచెం ఓపిక పట్టండి. చాలా ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను. ఈ హోంవర్క్ సమ్స్ కావాలంటే 3 సమ్స్ ఇస్తాను. ఇంపార్టెంట్, ఐ మీన్ మెథడ్స్ ఇంపార్టెంట్. మీ 2 ప్రాబ్లమ్స్ ఇస్తే అంత మంచిది మీకు. ఫస్ట్ t sin 3t cos 2t లాప్లాస్ హైడ్రోజన్ లాప్లాస్ ఉంటుంది. e power minus 2t minus e power 3t by t surrounding sin 8t by t. ఈ సబ్స్టేషన్ చాలా ఈ వీడియో అయితే చాలా లెంతీ అండి, ఇప్పటికే చాలా లెంతీ అండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఏ ఇంప్రూవ్ చేయాలి ఏంటి అది చెప్తే ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కానీ మార్చుకొని వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.